హాయ్ యూఎస్, వెల్కమ్ టు ట్రేడింగ్ జర్నీ ఛానల్. ఈరోజు నిఫ్టీ 24,876 దగ్గర ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కొంచెం కన్సోలిడేట్ అయ్యి అక్కడి నుంచి 25,011 వరకు ఈరోజు జర్నీ చేసింది. ఈరోజు మార్కెట్లు ఆల్ టైమ్ హైని హిట్ చేస్తుందని నేను అనుకున్నాను, కానీ అది అక్కడ దాకా రీచ్ అవ్వకుండానే కిందకు వచ్చి ఫ్లాట్గా కన్సోలిడేట్ అయినాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,060 దగ్గర ఓపెన్ అయ్యి అక్కడి నుంచి 51,318 వరకు ర్యాలీ చేశాయి. అక్కడి నుంచి కన్సోలిడేట్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందకు వచ్చి కన్సోలిడేట్ అయినాయి. ఇందులో మోస్ట్లీ నిఫ్టీ ఒక ర్యాలీని అయితే చూపిస్తుంది, కానీ బ్యాంక్ నిఫ్టీ అంత ర్యాలీని అయితే చూపించట్లేదు. నిఫ్టీ ర్యాలీ అవ్వడానికి మెయిన్గా కారణం వచ్చేసి యుఎస్ మార్కెట్ లోపల ఫెడ్ అవుట్కమ్ వచ్చింది. ఫ్రైడే రోజున ఎఫ్ఓఎంసీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయొచ్చు అనే సంకేతాలని క్లియర్గా ఇచ్చింది. సెప్టెంబర్లో కంపల్సరీ రేట్ కట్లు ఉంటాయన్న సంకేతాల వల్ల మార్కెట్లు అప్ సైడ్గా ర్యాలీ అయినాయి. బట్ ఓపెన్ గ్యాప్ అప్లో మనం మినిమం 50 పాయింట్స్ ఎందుకు చూసాము అంటే సౌత్ ఏషియన్ యూరోపియన్ కంట్రీస్ దగ్గర యుఎస్ ఇజ్రాయెల్ వార్ ఇష్యూ వల్ల ఇది గ్యాప్ అప్ కొంచెం మాత్రమే అయింది. బట్ ఈరోజు వరకు అయితే ప్లాన్ మనకి అప్ సైడ్ మాత్రమే చూపిస్తుంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. గిఫ్ట్ నిఫ్టీ అయితే యాజ్ ఆఫ్ నౌ టైం వచ్చేసి 9:15 అవుతుంది. ఇప్పుడుకైతే ఫ్లాట్గానే ఓపెన్ అనేది చూపిస్తుంది. యుఎస్ మార్కెట్లు లిటిల్ బిట్ డౌన్లో ఓపెన్ అయినాయి. అండ్ రేపు వచ్చేసి ట్రేడింగ్ ప్లాన్ ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక నిఫ్టీ అక్కడి నుంచి డౌన్ సైడ్కి ర్యాలీ అయిన తర్వాత ఏదైతే ఓపెన్ క్యాండిల్ ఉంటుందో దానికి కొంచెం అప్ సైడ్కి వచ్చిన తర్వాత కాల్ సైడ్ మాత్రమే ట్రేడ్ చేద్దాం. ఎందుకు అంటే మార్కెట్ అంతా బుల్లిష్గా ఉంది, మనల్ని ట్రాప్ చేయడానికి అని చెప్పేసి పుట్ ట్రేడర్స్ కోసం ప్లాన్ ఇచ్చి అది కాల్ సైడ్ మిమ్మల్ని ట్రాప్ చేస్తూ అప్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో మన ట్రేడింగ్ ప్లాన్ వచ్చేసి కాల్ 25,100 మాత్రమే కాల్ చేయండి, కాల్ని బై చేయండి, రేపొద్దున మనీని ఎర్న్ చేసుకోండి. సైన్ ఆఫ్.